హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ బంధం 31వ భాగాన్ని వినేద్దాం. చాందిని దిగులుగా మొహం పెట్టుకుని ఫోన్ వైపే చూస్తూ ఉంటుంది. జై ఏమన్నాడు అని అడిగారు సులోచన గారు. తను ఏదో వర్క్లో బిజీగా ఉందంట, అందుకే రావడం కుదరడం లేదని చెప్పాడు అంది చాందిని. మరి పెళ్లి గురించి అడిగితే ఏమన్నాడు అని అడిగారు. ఏం చెప్పలేదమ్మా, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేశాడు. జై గారు నిజంగా ప్రీతిని ఇష్టపడ్డారా అని అడుగుతుంది తన్వి. అవును వదిన, జై అన్నయ్యకి ప్రీతి అంటే చాలా ఇష్టం. ఈ విషయం తనకి ప్రపోజ్ చేస్తున్నప్పుడు నేను 2 సార్లు చూశాను. కానీ నేను చిన్నపిల్లని కదా, ఈ విషయాలన్నీ అడిగి తిట్టించుకోవడం ఎందుకని చెప్పి సైలెంట్గా ఉండేదాన్ని. ఆ తర్వాత ప్రీతి అమెరికా వెళ్ళిపోవడం, జై అన్నయ్య స్టడీస్లోకి బిజీ అయిపోవడం వల్ల నేను ఈ విషయం మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే మొన్న ప్రీతిని చూశానో నాకు వెంటనే ఈ విషయం గుర్తుకొచ్చింది. అందుకే ఇప్పుడు జై అన్నయ్యని అడిగాను అంది చాందిని. అయితే ఈ విషయం నేను ఒకసారి రిషి గారితో మాట్లాడాలి. ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి. జై గారు చాలా మంచివారు, తనైతే ప్రీతిని మార్చి మామూలు మనుషులు చేయగలరు అనుకుంటోంది తన్వి. ఏం ఆలోచిస్తున్నావు తన్వి అని అడిగారు సులోచన గారు. ఏం లేదత్తయ్య అని చెప్పి కాసేపు వాళ్ళతో మాట్లాడి తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి రిషి ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళగానే తన్వి ఏదో ఆలోచిస్తున్న గమనించి షర్ట్ బటన్స్ తీస్తూ, ఏమైంది తన్వి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. రిషి గారు, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది. నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఇప్పుడు కూడా అబద్ధం చెప్పనులే, కానీ ఏంటో విషయం అడుగు అన్నాడు రిషి ఆమె పక్కన కూర్చుంటూ. ప్రీతిని నిజంగా జై గారు ఇష్టపడ్డారా? అలా ఇష్టపడినట్లయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు కదా. అసలు ప్రీతి ఏమైంది, ఎక్కడుంది, ఎందుకు మన ఇంటికి రావడం లేదు? తను బాగానే ఉంది కదా అని అడిగింది. తన్వి, తను బాగానే ఉంది, ప్రెసిడెంట్ జై అండర్లోనే ఉంది అన్నాడు. ఆయన అండర్లో ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్ రిషి గారు, ఆ రోజు తను మన ఇంటికి వచ్చే ముందు ఏం జరిగిందో మొత్తం అంతా నాకు తెలియాలి అంది. ఆమె దగ్గర ఏమీ దాచడం ఇష్టం లేని రిషి అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం అంతా చెప్పాడు. ఆ తర్వాత జై ఆమెను ఎలా మార్చాలనుకున్నాడు కూడా చెప్పి, అందుకే తనని అనాథాశ్రమంలో ఉంచి అసలు తనకు బ్రతుకు విలువ ఏంటో తెలిసేలా చేయాలనుకున్నాడు అన్నాడు. ఆ మాట వినగానే తన్వి చాలా బాధపడుతుంది. ఇలా ఒకరు ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దిగజారుతారా రిషి గారు? ప్రేమంటే అదొక అద్భుతమైన భావన. ఎదుటి మనిషిలో కూడా అలాంటి భావనే ఉంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అంతేకాకుండా భయం లేకపోతే, వేరే ఏమైనా ఆలోచనతో ఇద్దరు మనుషులు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండలేరు. ఆ విషయం తెలుసుకోకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అడిగింది తన్వి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళైతే ఇలా చేయరు తన్వి, వాళ్ళకి ఇవేమీ తెలియదు. వాళ్ళకి కావాల్సింది అలా వాళ్ళు కోరుకున్నది దక్కించుకోవడం మాత్రమే. ప్రీతి నార్మల్గా అయితే నన్ను అప్రోచ్ అయ్యేది, కానీ మధ్యలో సూరజ్ కలవడం వల్ల ఇలా బిహేవ్ చేసింది అంతే తప్ప తన స్వతహాగా మంచిదే. కొంచెం డబ్బు ఉందని పొగరు యాటిట్యూడ్ ఉన్న మాట వాస్తవమే, కానీ మరీ ఇలా మనుషుల ప్రాణాలు తీసే రకం కాదు. కేవలం ఆ సూరజ్ వల్లే తను ఇలా బిహేవ్ చేసింది. అందుకే తనకి మనుషుల విలువ తెలియాలని అనుకొని ఇలా చేస్తున్నాడు జై. నిజం చెప్పాలంటే జైకి ప్రీతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తను ఏం చేసేసినా సరే చాలా ఇష్టంగా భరించేవాడు. కానీ ఈసారి తట్టుకోలేకపోయాడు. చాలా మాటలు అన్నాడు ఆమెని, కానీ తన తప్పు తెలుసుకుందని చివరి అవకాశం ఇవ్వడానికి ఇలా చేస్తాడు. చూద్దాం మరి. ప్రీతి మారితే జై లైఫ్లో ఉంటుంది, లేదు అంటే తను ఏమవుతుందో నాకు కూడా తెలియదు. తను మారకపోతే జై యాక్సెప్ట్ చేయడు కదా అన్నాడు రిషి. తను మారాలి రిషి గారు, తనకు కూడా హ్యాపీగా జీవించే హక్కు ఉంది కదా. మీ మీద ఇష్టంతో అతనితో చేతులు కలిపింది, లేకపోతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు అంది. చూద్దాం తను ఎప్పటికీ మారుతుందో. అందుకే ప్రీతి మారే వరకు మనం కొంచెం టైం తీసుకుందాం పెళ్లి చేసుకోవడానికి. ఈ లోపల నేను కంప్లైంట్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా పెళ్లి చేసుకుందాం అన్నాడు రిషి. పెళ్ళి అనగానే తన్వి సిగ్గుపడుతూ తలదించుకుంది. ఆహా, మా తన్వి సిగ్గు కూడా పడుతుందా అని అడిగాడు రిషి అల్లరిగా. పోండి రిషి గారు అని అక్కడి నుంచి వెళ్ళబోయింది తన్వి. కానీ రిషి ఆమె చేతిని పట్టుకుని లాగడంతో నేరుగా వచ్చి అతని మీద పడిపోయింది. రిషి తన చుట్టూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, చాలా ముద్దొస్తున్నావు బంగారం, నీ ప్రేమ విషయం నాకు ముందే తెలుసుంటే ఈ పాటికి మనకి 2 పిల్లలు ఉండేవారు తెలుసా అన్నాడు అల్లరిగా. ఆ మాటకి సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంది తన్వి. ఇదంతా సిగ్గేనా అన్నాడు రిషి అల్లరిగా నవ్వుతూ. అబ్బా రిషి, ఏంటిది ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగింది. చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను తన్వి. ఎన్నో రోజుల నుంచి మనసులో లేదు, కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. నేను అనుకున్నది జరుగుతుంది అన్నాడు. అవునా, ఏంటది అని అడుగుతుంది తన్వి. ఇది ఇప్పుడు కాదు, మన పెళ్ళయ్యాక చెప్తాను, కానీ కాసేపు ఇలానే ఉండు, నాకు బాగా అలసటగా ఉంది అని ఆమె బెడ్ మీదకి చేర్చి ఆమె మెడవంపుల్లో తలదాచుకుని మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. తన్వి అతని గట్టిగా హత్తుకొని అతని తల నిమురుతూ ఉంటుంది. కొంచెంసేపటికి రిషి డీప్ స్లీప్లోకి వెళ్తాడు.
అర్థమవడంతో అతన్ని సరిగ్గా బెడ్ మీద పడుకోబెట్టి తను బయటికి వెళ్ళిపోయింది. అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. మనోజ్ కెనడా నుంచి తిరిగి వచ్చేసాడు. అలానే ప్రీతి పూర్తిగా మారిందని అర్థం చేసుకున్న జై ఆమెను తీసుకుని రిషి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ప్రీతిని చూసి చాందిని ఎమోషనల్ అవుతూ తనని హగ్ చేసుకుని, ఏంటిది ప్రీతి, కనీసం ఒక కాల్ చేయడానికి కూడా నీకు టైం దొరకలేదా? అంత పరాయి వాళ్ళవైపోయావా నీకు అంది బాధగా. నువ్వు అలా అనుకోకు చాందిని, చెప్పాను కదా, కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండి ఎవరిని పట్టించుకోవడం కూడా కుదరలేదు. ఈ కొన్ని రోజులు అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడలేదు తెలుసా అంది ప్రీతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఆ మాటకి తన్వి బాధగా రిషి వైపే చూస్తుంది. బాధపడుకో అన్నట్టు సైగ చేసి ప్రీతి వైపు చూసి, ఇప్పుడంతా ఓకేనా ప్రీతి అని అడిగాడు. హా రిషి, అంతా ఓకే. నేను చేసిన తప్పులు, అదే ప్రాజెక్ట్లోని మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకుని వచ్చాను. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది ప్రీతి. ఆ మాటకి రిషి జై వైపు చూసేసరికి జై కూడా తను మారింది అన్నట్టు సైగ చేశాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి రిషి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని అన్నాడు మనోజ్. ఆ మాటకి తన్వి సిగ్గుపడుతూ తలదించుకుంటే ఆమె సిగ్గుని అపురూపంగా చూస్తూ ఉన్నాడు రిషి. అవును మనోజ్, వీళ్ళ పెళ్లిని అందరం కలిసి చాలా గ్రాండ్గా చేద్దాం అన్నాడు జై. మరి మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగింది తన్వి వెంటనే. ఆ మాటకి జై కంగారుగా రిషి వైపు చూస్తే రిషి నాకు తెలియదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు. ప్రీతి మాత్రం కంగారుగా తలదించుకుంది. చెప్పు ప్రీతి, నువ్వు జై గారికి ఎప్పుడు ఓకే చెప్తావు? నువ్వు ఓకే చెప్పగానే మనిద్దరి పెళ్ళి ఒకే రోజు చేసుకోవచ్చు అని చెప్పింది తన్వి. లేదు తన్వి, ముందు మీ పెళ్ళి అవ్వనివ్వండి, తర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడుకోవచ్చు అన్నాడు జై. అది కాదు అని తన్వి ఏదో చెప్పబోతుంటే, చెప్తున్నాను కదా తన్వి, ముందు మీ పెళ్లి జరగనివ్వండి, ఆ తర్వాత మా డెసిషన్ చెప్తాం అన్నాడు జై. అతను అంత గట్టిగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేక సరే అన్నట్టు తలూపింది. ఆ తర్వాత సులోచన గారు పంతులు గారిని పిలిపించి వాళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా చూడమని చెప్పారు. అమ్మ, ఇంకొక 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు కనుక వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే జన్మ జన్మలు కలిసే ఉంటారు. ఒకవేళ ఇది కుదరదు అనుకుంటే వచ్చే నెలలో మరొక అద్భుతమైన ముహూర్తం ఉంది. మీరు ఏ రోజు ముహూర్తం పెట్టమంటే ఆ రోజే పెడతాను అన్నారు పంతులు గారు. మనోజ్ వెంటనే మాట్లాడుతూ, అలా అయితే 10 రోజుల్లో ఉన్న ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అన్నాడు. కానీ బాబు, ఇంత తక్కువ టైంలో అన్ని పనులు పూర్తవుతాయా అని అడిగారు సులోచన గారు. ఇంతమంది ఉన్నాం కదా ఆంటీ, అందరం తలా ఒక పని చేస్తే ఈజీగా అయిపోతే, మీరు ఈ విషయం గురించి ఏం కంగారు పడకండి అన్నాడు జై. అతని మాటలు విన్నాక కాస్త కుదురుపడి, సరే పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి అన్నారు సులోచన గారు. తను ప్రేమించిన రిషితో తన పెళ్లి జరుగుతుందని అనుకోగానే తన్వి బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అక్కడ ఉండలేక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన్వి వైపు చూసి అందరూ చిన్నగా నవ్వుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మాటల్లో ఉండగా రిషి ఎవరికి డౌట్ రాకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. నిజానికి అందరూ కూడా రిషిని గమనిస్తారు, కానీ ఏమీ పట్టనట్టు నిలబడతారు. అతను వెళ్ళగానే వాళ్ళలో వాళ్ళే ముసిముసిగా నవ్వుకుంటూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకున్నారు. పంతులు గారు ముహూర్తం ఫైనల్ చేసి సులోచన గారు ఇచ్చిన పెద్ద మొత్తం సంభావన తీసుకుని అక్కడి నుంచి సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ, పెళ్లి పనులు వెంటనే మొదలు పెడదాం. ముందు పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్, ఇంకా పసుపు కొట్టడం, చుట్టాలని ఇన్వైట్ చేయడం, హౌస్ డెకరేషన్ చేపించడం, ఇలా ఒక్కొక్క పని అందరం కలిపి చేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పింది చాందిని. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు చాందిని, మేమందరం ఉన్నాం కదా, మేము కూడా సహాయం చేస్తాం అన్నాడు జై. అలాగే అన్నయ్య అని చెప్పింది చాందిని. ఆ తర్వాత అందరూ ఏమేం పనులు చేయాలో డిస్కస్ చేసుకుని ఎవరెవరిని పిలవాలనేది లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. రిషి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి తన్వి వెనకాల నుంచి హగ్ చేసుకుని తన భుజంపై తలపెట్టుకున్నాడు. సడన్గా అతను అలా చేయగానే ఉలిక్కిపడిన వెంటనే సిగ్గుగా తలదించుకుంది. ఇంకెన్ని రోజులు నువ్వు మిస్సెస్ రిషివర్మ అవుతున్నావు? నిజంగా ఇది ఎన్నో రోజుల నా కళ తెలుసా? చాలా ప్రేమగా అన్నాడు రిషి. నీది కేవలం కొన్ని నెలల రిషి, నాది మాత్రం కొన్నేళ్లే కళ, ఇప్పటికీ నెరవేరుతుంది. నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు అంది తన్వి. మరి ఈ హ్యాపీనెస్లో నాకేమైనా ఇవ్వచ్చు కదా అని ఆమె చెక్కిల మీద పెదవులతో రాస్తూ హస్కీ వాయిస్తో అడిగాడు రిషి. అతని మాటలకి బుగ్గలు ఎర్రటి మందారాలు అవుతుంటే అవి అతని నుంచి దాటడానికి తల తిప్పేసింది తన్వి. ఆమె సిగ్గుని అపురూపంగా చూసి తన వైపుకు తిప్పుకొని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవుల మీద తన పెదవుల్ని ఆనించి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు రిషి. తన్వి అతని చుట్టూ చేతులేసి అతనికి సహకరించింది. ఇద్దరు కూడా ఆ ముద్దులోని మాధుర్యం ఆస్వాదిస్తుండగా బయట నుంచి అమ్మా అన్న పిలుపు వినిపించడంతో రిషి మెల్లగా తన పెదవుల్ని వదిలాడు. తన్వి బలంగా ఊపిరి పీల్చుకుని సిగ్గుతో అతన్ని చూడలేక తలదించుకుని అక్కడి నుంచి బయటకు పరుగున వచ్చేసింది. వెళ్తున్న తన్వి వైపు చూసి చిన్నగా నవ్వుకొని పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు.
10 రోజులు ఎలా అయిపోయాయో కూడా తెలియదు. పెళ్లి పనుల్లో తన్వి, రిషి అల్లర్ల మధ్య చాలా సరదాగా గడిచిపోయాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. నుదుటిన బాసికం కట్టుకుని ఆ రామచంద్రుడే కిందికి దిగి వచ్చాడు అన్నంతగా అందంగా మురిసిపోతున్నాడు రిషి. తన ప్రియసకి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే పంతులు గారు చెప్పేవాడిని చాలా శ్రద్ధగా చేస్తున్నాడు రిషి. పెళ్లి సందడి అంతా తన అల్లరితోనే చూపిస్తూ పందిరి అంతా తిరుగుతూ సందడి చేస్తుంది నేహ. చాందని పిల్లలు కూడా నేహతో కలిసి హడావిడి చేస్తున్నారు. వాళ్ళ అల్లరిని చూసి మిగిలిన వాళ్ళందరూ మురిసిపోయారు. ముఖ్యంగా రిషి తన కూతురు చేస్తున్న హంగామా చూసి హ్యాపీగా నవ్వుకున్నాడు. అప్పుడే రెడీ అయి చాందనితో మాట్లాడుతున్న తన్వి నేహ రావడంతో నవ్వుతూ ఎలా ఉన్నాను బంగారం అని అడిగింది. ఆ మాటకి నేహ తన్వి బుగ్గ మీద కిస్ చేసి ఇంత బాగున్నావు మమ్మీ, ఈరోజు డాడానే కాదు నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు అని ముద్దుగా చెప్పింది. మీ మమ్మీ డాడా మాత్రమే క్యూట్గా ఉన్నారా, మేమెవరం నీకు క్యూట్గా కనిపించడం లేదా అని అడిగింది చాందిని బుంగమూత పెట్టుకుని. ఏమో నాకు వాళ్ళిద్దరూ చాలా క్యూట్గా కనిపించారు అని ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది నేహ. తన మాటలకి తన్వి నవ్వుతూ ఉండగానే రూమ్లోకి వచ్చాడు మనోజ్. నవ్వుతున్న చెల్లి రూపాన్ని కళ్ళలో నింపుకుంటూ ప్రేమగా తను చూస్తూ ఉండిపోయాడు. ఏమైందన్నయ్య, ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది తన్వి మనోజ్ వైపు చూస్తూ. నన్ను ఏడిపిస్తూ ఇల్లంతా సందడి చేస్తే తిరిగే నా చిట్టి చెల్లెలు ఈరోజు వేరొకరి భారీగా ఆ ఇంటి కోడలుగా వెళ్ళబోతుంది. ఎన్నో అవాంతరాల తర్వాత తన ప్రేమను తను చేరుకోగలుగుతుంది. నిజంగా చెప్పాలంటే సంతోషంగా ఉందిరా నాకైతే. ఆ రోజు మనం కొంచెం అలర్ట్గా ఉండుంటే ఈరోజు వాళ్ళు మనతో ఉండేవారు కదా అని ఎందుకో తెలియకుండానే బాగా ఎమోషనల్ అయిపోతాడు మనోజ్. తన్వి ఏడుస్తూ వచ్చి మనోజ్ని హక్ చేసుకొని నిజమన్నయ్య, నేను పైకి నవ్వుతూ ఉన్నానే కానీ అమ్మా నాన్న లేరని బాధ మాత్రం బయటికి రాలేకపోతున్నాను. నేను బాధపడితే రిషి ఇంకా బాధపడతారని పైకి నవ్వు నటిస్తున్నానే కానీ వాళ్ళు లేని లోటు అలాగే మిగిలిపోయింది అన్నయ్య అని పిక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. వాళ్ళ బాధను చూసిన చాందిని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే తన్ని తాను కంట్రోల్ చేసుకుని ఏంటండి ఇది, ఇంత హ్యాపీగా ఉన్న టైంలో తనని అలా ఏడిపించడం కరెక్టేనా, అన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న అమ్మాయికి ఇలా గతం గుర్తు చేసి బాధపడడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది చాందిని బాధగా. ఆ మాటకి మనోజ్ నార్మల్ అయి కళ్ళు తుడుచుకొని తన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా, బావ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు, నిన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాడు, ఆ నమ్మకం నాకుంది అన్నాడు. ఇంతలో నేహ వాళ్ళ మధ్యలోకి దూరి మనోజ్ని ఎత్తుకోమన్నట్టు సైగ చేసింది. దానితో మనోజ్ కిందికి వంగి నేహని ఎత్తుకోగాని మామ డాడా మమ్మీని రెడీ అయితే తీసుకురమ్మన్నారు, మనం తీసుకుని వెళ్దామా అని అడిగింది. ఆ మాటకి మనోజ్ చిన్నగా నవ్వి అలాగే తీసుకుని వెళ్దాం అని చాందిని వైపే చూస్తూ చాందిని ఫైనల్గా తనని ఒకసారి రెడీ చేసి తన చేతిలో కొబ్బరి బొండం పెట్టి అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చింది. మండపంలోకి వస్తున్న తన్వి వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు వచ్చిన చుట్టాలు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి ఈ మండపంలోకి నడిచి వస్తుందా అన్నంత అందంగా ఉంది తన్వి. తన చూసి రెప్పవేయడం కూడా మర్చిపోయారు అక్కడున్న జనాలు. రిషి అయితే తన ప్రేమనంతా కళ్ళల్లో నింపుకొని తన్వి వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. జై, దీప్తి, ప్రీతి తనని నవ్వుతూ హ్యాపీగా చూస్తున్నారు. తన మనసులోని భారాలని దిగిపోవడంతో చాలా ప్రశాంతమైన చిరునవ్వుతో తన్వికి ఎదురెళ్ళి చాలా అందంగా ఉన్నావు తన్వి, రిషికి పర్ఫెక్ట్ జోడీలా ఉన్నావు, నువ్వు ఇక లైఫ్ లాంగ్ ఇలానే రిషితో కలిసి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హాక్ చేసుకుంది ప్రీతి. తను మారిపోయిందని తెలిసినా ఎక్కడో ఒక మూల కాస్త భయం ఉండేది తన్వికి. కానీ ఈరోజు తను మనస్ఫూర్తిగా నవ్వుతూ రిషితో హ్యాపీగా ఉండమని చెప్తుంటే ఆ భయం కూడా పోయి ప్రశాంతంగా ఫీల్ అవుతూ తను హ్యాక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి అంది. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత తన్విని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పంతులు గారు చెప్పినట్టుగా పూజలు చాలా శ్రద్ధగా చేస్తుంది తన్వి. కొంచెంసేపటికి చాందిని, మనోజ్ వచ్చి రిషి కాలు కడిగి తన్విని అతనికి కన్యాదానం చేశారు. ఆ క్షణం తన్వి చాలా ఎమోషనల్ అవుతూ మనోజ్ని సైడ్ నుంచి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అతను తన దగ్గరికి తీసుకుని ఆ తంతుని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్పారు పంతులు గారు. అడ్డుతరని జై, ప్రీతి పట్టుకోవడంతో తన్విని చూడాలనుకున్న రిషి ప్రయత్నం వృధా అయింది. దానితో జై వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు రిషి. ఇప్పుడు నువ్వు ఎలా చూసినా అడ్డుతెర తీసే ప్రసక్తే లేదు, కాసేపు వెయిట్ చేయి, నీ భార్య నీ కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పాడు జై. ఆ మాటకి చిన్నగా నిట్టూర్చి తన్విని చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందాక మండపంలోకి వస్తుంటే చూశాడు కానీ ఇప్పుడు తన ఎదురుగా తనకి ఇంత దగ్గరగా కూర్చున్నాక చూడకుండా ఉండడం అతని వల్ల కావడం లేదు. అందుకే ఇంత ఆత్రపడుతున్నాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఒకరి తల మీద ఒకరితో జీలకర్ర బెల్లం పెట్టించారు. జై అడ్డుధరని తీసేయడంతో ఇద్దరు ఒకేసారి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎంతో కాలం వాళ్ళ ప్రేమ కోసం ఇద్దరు ఫైట్ చేశారు. అలాంటిది
ఈరోజు ఒకరికొకరు సొంతమవుతున్నారని చాలా సంతోషపడుతూని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. వాళ్ళని చూసి సులోచన గారు, చాందిని, మనోజ్, జై వాళ్ళు అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత పంతులు గారు ఇతని పక్కన కూర్చోబెట్టుకుని రిషి చేతికి తాళినిచ్చి తన్వి మెడలో కట్టమని చెప్పారు. రిషి తాళి తీసుకుని ఆమె మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తన్వి ఆ తాళిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో రిషి వైపు చూసేసరికి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఇక జీవితాంతం నిన్ను వదిలే ప్రసక్తే లేదు, ఎన్ని జన్మలైనా సరే నేను నీకోసమే పుడతాను, ఐ లవ్ యూ తన్వి, ఐ లవ్ యూ సో మచ్ అని చాలా ప్రేమగా చెప్పాడు. ఐ లవ్ యూ టూ రిషి, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని ప్రేమగా చెప్పింది తన్వి. వాళ్ళ ప్రేమను చూసి అందరూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. రిషి, ఈ క్షణం ఇది కలైపోదుగా అని మరోమారు అడిగింది తన్వి భయంగా అతన్ని చూస్తూ. ఇది ఎప్పటికీ కల కానీ నిజం. నువ్వు అసలు భయపడాల్సిన పని లేదు తన్వి. ఇంక నుంచి నువ్వు నా జీవితంలోనే ఉండిపోతావు. మనం మన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటాం అన్నాడు రిషి ప్రేమగా అతన్ని చూసి. ఆ మాటతో అతన్ని గట్టిగా చుట్టేసింది తన్వి. ఆమె ఆనందాన్ని చూసి రిషి చిన్నగా నవ్వుతూ తన చుట్టూ చేతులు వేస్తే మండపంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రేమని అబ్బురంగా చూశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.